కాలేజ్ లైఫ్ లో లవ్ స్టోరీస్ కొంతమంది చూసి వెంట పడతారు కదా, అలాంటి వాళ్ళు మమ్మీ తరిమి తరిమి మొత్తం కాలనీ వరకించి కొట్టేవాళ్ళు. ఏదైనా రూమర్ స్ప్రెడ్ చేయాలనిపిస్తే రామ్ చరణ్ నేను డేట్ చేస్తున్నామని స్ప్రెడ్ చేస్తాను. ఏ హీరోతో డేటింగ్ చేయాలని ఉంది? రామ్ చరణ్ లాగా కావాలి, ఉపాసన ఒప్పుకుంటే. లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా? మ్యారేజ్ చేసుకుని అంటే లవ్ అంటారు, అరేంజ్ అంటారు. అమ్మని తీసుకొని వచ్చాడు ప్రపోజ్ చేయించడానికి. నెక్స్ట్ డే పాపం మా అబ్బాయికి రాఖీ కట్టేశాను. ఎవరన్నా ఏమన్నా అంటే రెండు పడేలాగా కూడా ఉండాలి. లాస్ట్ నేను దయ్యం. నిన్నే పెళ్ళాడితే ఎలా వచ్చింది? నిన్నే పెళ్ళాడితే ఆఫర్ ఫస్ట్ సీరియల్లో నేను ఎంటర్ అవ్వాలి. కాకపోతే ఐ టుక్ మై టైం. అమ్మో భయం వేసింది, అమ్మో సీరియల్ అంటే టైమింగ్సా, ఇంత టైం అంత టైం పడుతుంది అని. తర్వాత ప్రభు సార్ లేదు నీకు యాప్ట్ చాలా బాగుంటుంది క్యారెక్టర్, నువ్వు చెయ్యి అని చాలా పుష్ చేశారు. రియల్ లైఫ్ క్యారెక్టర్ సీరియల్లో చేస్తున్నట్టున్నారు. రియల్ లైఫ్లో ఎవరిని తిట్టలేను, కాకపోతే ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కదా, తిట్టగలిగితే ఎలా తిట్టాను అని ఇక్కడ ప్రూఫ్ చేస్తున్నా. లైఫ్ని బాగా ఎంజాయ్ చేసేలా ఉన్నారు. ఎవ్రీ మూమెంట్ షుడ్ బి లివ్డ్ హ్యాపీలీ. అండ్ అది హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా 100% దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ డోంట్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ అప్లోడింగ్ ఇట్ ఆన్ ఫేస్బుక్. అలా చేయకుండా లైఫ్గా ఎక్స్పీరియన్స్ చేయాలి నాకు ఇష్టం. ఆర్టిస్ట్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? చిన్నప్పుడు మమ్మీ యాక్చువల్లీ తెలుగు, షీస్ ఫ్రమ్ విజయవాడ. చిన్నప్పుడు అమ్మ చూపించే సౌందర్య మూవీస్, రమ్యకృష్ణ గారి మూవీస్ అవన్నీ చూస్తే ఎస్పెషలీ సౌందర్య గారు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఛాన్స్. అమ్మాయిలంటే ఎలా ఉండాలి మీ దృష్టిలో? అమ్మాయి అంటే మా దుర్గా మా కాళీ రెండు ఉండాలన్నమాట. అమ్మాయి ప్రేమిస్తే ఒకలా అంటారు, అబ్బాయి ప్రేమిస్తే ఒకలా చూస్తారు. ఇండియన్ సొసైటీ ఎస్పెషలీ హైదరాబాద్కి వచ్చాక అర్థమైంది ఏంటంటే అసలు ప్రేమ అనేది ఉండకూడదు అన్నమాట. అబ్బాయి ప్రేమించకూడదు, అమ్మాయి ప్రేమించకూడదు. కానీ రియల్గా లవ్ చేస్తే అది లవ్వా కాదా అనేది వాళ్ళిద్దరి బాడీ లాంగ్వేజ్లో అర్థమైపోతుంది. వీకెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు? అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటే అమ్మ బాగా వండుతారు, నేను తింటాను. లేదు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఫ్రెండ్స్తో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎట్ హోమ్, లేకపోతే షాపింగ్. మీ ఫ్యామిలీ గురించి? స్మాల్ క్యూట్ ఫ్యామిలీ. అమ్మ నాన్న నేను అక్క. డాడ్ ఈజ్ ఇన్ టు బిజినెస్. అమ్మ ఈజ్ అన్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ. అక్క ఈజ్ అ స్కూల్ టీచర్, షీ ఈజ్ మ్యారీడ్, షీ ఈజ్ బ్లెస్డ్ విత్ కిడ్స్. లాస్ట్ నేను దయ్యం. కాలేజ్ లైఫ్లో లవ్ స్టోరీస్? అయ్యో అయితే బాగుండేది. కాలేజ్ లైఫ్లో అస్సలు లవ్ స్టోరీసే లేదు. మమ్మీ డాడ్ చాలా స్ట్రిక్ట్. స్కూల్ కూడా గర్ల్స్ స్కూల్, కాలేజ్ కూడా గర్ల్స్ కాలేజ్. పాపం స్కూల్లో అయితే ఒక అబ్బాయి బెంచ్ మీద అలా మాకు మ్యాథ్స్ క్లాస్ కలిసి ఉండేదన్నమాట, బాయ్స్ క్లాస్తో కలిసి. బెంచ్ మీద గోడల మీద అన్నీ నా పేర్లే రాసుకునేవాడు పాపం. వాళ్ళు గ్యాంగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా దే యూస్ టు సే మై నేమ్. నా పేరు చెప్పి ఏడిపించేవాళ్ళు, నా వెంటపడి ఇలా నన్ను ఫాలో చేసి నన్ను స్కూల్ వరకు డ్రాప్ చేసి వెళ్ళేవాళ్ళు. అయితే నెక్స్ట్ డే పాపం మా అబ్బాయికి రాఖీ కట్టేశాను. హీరోతో డేటింగ్ చేయాలని ఉంది? రామ్ చరణ్. ఎవరికి నిజంగా అబ్బాయి ఇలా ఉండాలి అంటే నేను రామ్ చరణ్ లాగా ఉండాలని చెప్తా. ఓన్లీ నేను ఢిల్లీ కదా, ఢిల్లీలో కూడా నా ఫీమేల్ ఫ్రెండ్స్ అందరూ రామ్ చరణ్కి ఫ్యాన్. ఎవరు కూడా హీరో ముస్టాచ్ అంత బాగా క్యారీ చేయలేరు రామ్ చరణ్ లాగా. దట్ బాడీ లాంగ్వేజ్ వెరీ మస్క్యులర్. అయితే బావ తరుణ్ని చేసుకుంటున్నారు, రియల్ లైఫ్లో ఎలాంటి వాడు కావాలి? రామ్ చరణ్ లాగా కావాలి, ఉపాసన ఒప్పుకుంటే. చూస్తే వంట వచ్చేలా లేదు, రియల్ లైఫ్లో చేయాల్సి వస్తే? రెండు. బాగా తింటాను కూడా, చాలా బాగా వండుతాను కూడా. బీయింగ్ హాఫ్ బెంగాలీ, ఐ కెన్ కుక్
బెంగాలీ డిషెస్ ఆల్సో, తెలుగు ఆల్సో, నార్త్ ఇండియన్ డిషెస్ కూడా వండుతాను. మీరు ఎప్పుడన్నా తినాలనుకుంటే ప్లీజ్ మా ఇంటికి వచ్చి తిని వెళ్ళండి. ఇంతకీ పెళ్ళెప్పుడు? పెళ్ళి చేసుకోవాలనుకోవట్లేదు. లైఫ్లో ఇప్పుడు ఇలాగే ఏంటి సంతోషంగా ఉన్న హాయిగా సింగిల్గా. నాట్ ఎవ్రీబడి ఈజ్ డెస్టినీ. ఏదైనా రూమర్ స్ప్రెడ్ చేయాలనిపిస్తే రామ్ చరణ్ నేను డేట్ చేస్తున్నామని స్ప్రెడ్ చేయాలి. మ్యాట్రిమోనీలో యాడ్ క్రేజీగా ఎలా ఇస్తారు? మాకు ఇల్లరిక మలుడు కావాలి అని చెప్తారు. విజయ్ దేవరకొండ డేట్కి పిలిస్తే చూద్దామని చెప్తాం. హలో ఎవ్రీబడి, నేను మీ సరియు రాయ్. మేము యూట్యూబ్లో కొత్తగా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, చాట్ షోస్ అన్నిటితో మిమ్మల్ని అలరించడానికి పావ్ భాజీ అనే ఛానల్తో వచ్చేస్తున్నాం. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టేయండి, ప్లీజ్ షేర్ చేయండి.